వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. చాలా హార్వెస్ట్ చేసాము, అలాగే ఇంకా హార్వెస్ట్ చేస్తూ మీకు ఏమేం చేశాననేది చూపెడతాను. అయితే ఇప్పుడు రకరకాల చిక్కుళ్ళు మరియు ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ఇక మా ఎంకవ్వ అయితే ఇద్దరం కలిసి తెంపినాం. దొండకాయలు, క్లో బీన్స్ పింక్ కలరు, ఇక మిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ తెంపినాం. అయితే ఇలా అనపకాయ, చిక్కుళ్ళు, రకరకాల చిక్కుళ్ళు ఉన్నాయి. వాటి పేర్లు కూడా చెప్తాను. మరి అవి ఎలా ఉన్నాయో కాయల చెట్టు మీద కూడా చూపెడతాను. అలాగే ఇప్పుడు మనం కొన్ని హార్వెస్ట్ చేద్దాం. ఓకే, మీది బజ్జీ మిర్చి అండి, ఇది బజ్జీ మిర్చి. అయితే ఇంకొన్ని కూడా తెంపాము. ఇక వంకాయ ఒక్కొక్కటి ఫిట్ ఉంటుంది, ఇవి కూడా 2 తెంపాం. కొంచెం ఎండిపోయింది పల్లికాయ, వంకాయలు 2 తెంపాము. ఇంకా ఇక్కడ ఒకటి చూపెడతా. వంకాయ ఒక్కొక్కటి ఫిట్టున్నర పైన ఉంటుంది, చూడురి. ఇంకా ఎంత పెద్దగా అవుతుంది అని చూస్తున్నా. ఇప్పటికైతే ఫిట్టున్నర అయింది. ఇక చూడురి, పాములాగా ఉంది, చూడురి ఎంత పెద్దగా ఉంది. ఇక ఇక్కడ కూడా 2 కాసినాయి, ఆకుపక్కకు ఒకటి చూడురి. అయితే బాగా వంకాయలు అయినాయి ఇప్పటికే. ఒకటి 1/2 కేజీ ముళ్ళ వంకాయ, వైట్ వంకాయలు, గీతల వంకాయలు, ఇన్ని వంకాయలు అయినాయి. ఇక ఇవి ఉండని మళ్ళీసారి తెంపుతా అని అనుకుంటున్నా. ఇక ఇవి వచ్చేసి ముసుగు వంకాయలు అండి, చూడండి. ఈ చెట్టు మీద ఉండగా కూడా మీకు చూపెడతా. ఇవి నిన్న సాయంత్రం తెంపిన ఈ ముసుగు వంకాయలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇంకొన్ని తెంపుకున్నాం. ఇక ఇది బీర్నీస్ అండి, ఇది ఓల్డ్ వెరైటీ అల్చెంత కూర అంటారు. ఇంకా రకరకాలు తెంపాను. అమ్మ అన్నీ ఎరుతుంది పాపం. ఇగో మిర్చి. ఇగో ఇది ఒకటి స్పెషల్ చిక్కుడు అండి, దీన్ని బర్రె చిక్కుడు అంటారు. నేను ఇట్లా అంటున్నా అనుకోకండి. ఇగో ఇట్లా ఇత్తు నిండుగా ఉంటుంది. ఊర్లలో దీన్ని బర్రె చిక్కుడు అని పిలుస్తారు. ఓకే, ఇది ఇప్పుడు డెవలప్ చేస్తున్నా. ఒక 4 ఇయర్స్ నుంచి నా దగ్గర రన్నింగ్ అవుతుంది, కానీ సీడ్ అయితే ఎక్కువ తీయలేకపోయాను. ఇప్పుడు ఈ సంవత్సరం మంచిగానే వెళ్ళింది. ఇదంతా బర్రచిక్కుడే, చూడండి. అన్నీ కలిపేసింది అమ్మ. తెప్పటప్పుడే దూరం పెడతాయి. అమ్మ రేపంచాలు అన్నీ దేని దానికి పెడదాం తెంపటప్పుడే. అమ్మకేమో చెవులినవాడే తిన్నకాయ. ఇగో గిది చూడు, గీ బర్రె చిక్కుడు గిటే వెడల్పు ఉంటుంది. అది ఇందులో 7 ఇంచ్ చిక్కుడు, 5 గింజల చిక్కుడు, 3 గింజల చిక్కుడు, ఇగో ఇది పర్పుల్ చిక్కుడు, పర్పుల్ పొడుగు చిక్కుడు, ఏనుగు చెవుల చిక్కుడు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇంకా తెంపేటి ఉన్నాయి. మనం ఇది ఎముకద్దాం. అమ్మ అంత లోపల ఇవి తీసి ఈ టేబుల్ మీద పరుస్తుంది. ఇంకా ఎండినవి అయితే బోలెడు ఉన్నాయి. ఇక ఇలా ఎండినవి అన్నీ వెళ్ళయి, ఇవన్నీ పచ్చి అన్నీ తీస్తుంది. ఇక ఇవేమో క్లోబీన్స్, పర్పుల్ కలర్ ఉంటాయి కదా, వాటి గింజ వైట్ ఉంటాయి, ఇట్లా పర్పుల్ క్లోబీన్స్. మరి ఇవి ఎండినవన్నీ మిక్స్ అయినాయి, మీకు ఎలా తెలుస్తాయి అనుకోకూరి. నాకు ఏ విత్తనం పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది, ఏ విత్తనం ఏంటిది అన్నది. అన్నీ ఫస్ట్ కాయలన్నీ దేనికి ఏరేసుకొని మళ్ళీ వాటి గింజలు అనేది సపరేట్ చేసి పెడతాను. ఇంకో ఇలా ఉంటుంది బర్రె చిక్కుడు అనేది. ఇంకా పెద్దగా వస్తుంది, కిందికి పోయినట్టున్నాయి. ఇగో ఇట్లా ఉంటుంది, లావుగా మస్తు ఉంటుంది. అది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. గింజ పర్ఫెక్ట్, ఇవి పర్ఫెక్ట్. ఇక ఇవన్నీ తెంపినాం కదా ఆల్రెడీ. ఇప్పుడు చెట్టు మీద ఉన్నవి కూడా చూపెడతాం మీకు, ఎందుకంటే ఇవి నేను తెంపినాను మీకు తెలియాలి కదా. ఓకే, అయితే నేను ఆల్రెడీ తెంపి ఎందుకు చూపెడుతున్నానంటే, నీళ్ళు పట్టిన వాళ్ళని ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక అమ్మ సాయంత్రం పూట నా దగ్గరికి వస్తుంది. వచ్చిన వాళ్ళు మళ్ళీ అవన్నీ అక్కడ వేసి నేను మీకు అందరికీ చూపెడతాను ఈ కంచెలు. ఓకేనా. ఇగో ఇదండి బర్రె చిక్కుడు, ఇగో చూడండి. ఓకే, గింజ అన్నీ తీసేసిన. ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్ కాలే ఇంకా అది. ఇదేమో సూర్యముఖి చెరి, ఇదేమో పెద్ద ఆకుల కూర. మీకు తెలుసు కదా పెద్ద ఆకుల కూర. ఇగో ఇదంతా బర్రె చిక్కుడే. ఇక్కడ చూపెట్టిన కదా ఇంతకుముందు, బర్రె చిక్కుడు. ఇది వచ్చేసి ముసుగు వంకాయ. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసిన అన్నగా నిన్న సాయంత్రం కట్ చేసిన. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, సీడ్కాన్ని వదిలేసిన. ఇగో ఇది వచ్చి పర్పుల్ చిక్కుడు. ఇంతకుముందు మీకు అక్కడ
చూపెట్టినా కదా అది. ప్రతిదీ నా దగ్గర కాయ చెట్టుతో సహా ఉన్నదండి. ఓకే, ఇవి వచ్చేసి 4 గింజల చిక్కుడు, మస్తు లావుగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లుంటుంది చెట్టు నిండా కాయతో. అదేమో పర్పుల్ పొట్టి చిక్కుడు, 3 గింజలు 4 గింజలు ఉంటాయి అవి. ఇంకో ఇదేమో 7 ఇంచ్ చిక్కుడు, ఎందుకంటే అంతా హార్వెస్ట్ చేసినా కదా. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇంకా పైకి ఉన్నాయి, అది చేరెక్తగానే అందాయి. ఇక విత్తనానికి ఇచ్చి పెడుతున్నా, ఇవేమో మేము తినడానికి తెంపుకుంటున్నాము. ఓకే, వాటేమో రెడ్ చిక్కుడు పొడుగు, ఇగో ఇది రెడ్ చిక్కుడు పొడుగు. ఇలా గెల చిక్కుడు కూడా ఉన్నది. రకరకాల చిక్కులన్నీ మనం హార్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి వీడియో అయితే మిక్సింగ్ ఉంటుంది వీడియో అనేది. మీరు ప్రతి వీడియో చెక్ చేస్తే కానీ మీకు ఐడియా ఉండదు. ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు అప్లోడ్ చేసినవి కాకుండా ఇంకా 500 వీడియోస్ ఉన్నాయి. అందుకని అన్నీ మిక్సింగ్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే చాలా 1 మినిట్ వీడియో పెట్టే వరకు లేట్ అయిపోతుంది. మీకు అన్ని వీడియోలు చూడాలంటే చాలా టైం పడుతుంది. అందుకని ఇక అందరిలాగా అన్నీ కలిపి వీడియో తీస్తున్నా. అన్నీ ప్రతిదీ హార్వెస్టింగ్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి కంచెల్లి. మీరు కంపల్సరీ చూడండి. ప్రతి ఒక్క సీడ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడి నేను ఒక్కదాన్నే చేస్తుంటాను వర్క్ అనేది, గార్డెనింగ్. నేను వర్కర్తో ఎవరితో చేపాను. ఈ అమ్మ వచ్చేసి నాకు హార్వెస్టింగ్ టైంలో వీడియో షూట్ మందమే వస్తుంది. అప్పుడప్పుడు, ఎప్పుడు రాదు, ఎప్పుడో ఒకసారి వస్తే వస్తుంది. ఇదంతా విత్తనాలు వేసుకున్న నుంచి తాడు కట్టుకున్నాడు, మట్టి కలిపేసుకున్నాడు, అన్నీ నేను ఒకదాన్నే చేసుకుంటాను. మరి మీరందరూ సపోర్ట్ ఇస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం ఇంక ఇప్పుడు వైట్ వంకాయ ఇంకా రకరకాల వంకాయలు చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి బంతి అండి, కుంకుమ బంతి, కారం బంతి, తురక బంతి, రకరకాల పేర్లతో పిలుస్తారు. చెట్టు నిండా పూలు ఉంటాయి, కిలోల కొద్ది పూలు వెళ్తాయి. ఇగో ఇది వచ్చేసి వైలెట్ పొడుగు వంకాయ అండి. ఇప్పటికే మొత్తం వంకాయలు తెంపినా, ఇక తిని చచ్చిపోతాయి వంకాయలతో. ఇగో వంకాయ, ఇది పురుగు వచ్చింది, తీసేయాలి. దీన్ని ఇట్లా ఉంచితే మళ్ళీ ఇంకో వంకాయ కత్తది. ప్రతిదీ విత్తనం అయిపోయిన వాళ్ళే ఇగో ఇట్లా ఇంగుడు బీన్స్, చెమ్మకాయ, ఇవన్నీ పొట్టులన్నీ మళ్ళీ అడుగున వేసేస్తా. చెట్లకు మంచి కంపోస్ట్ రెడీ అవుతుంది, బలం అవుతుంది. మనం ప్రతి ఒక్క ఆకును వేస్ట్ చేయకుండా వాడాలి. ఇక్కడ చూడండి, టమాటాలు అయితే తెంపలేకపోతున్నాయి, ఏం చేయాలనో అర్థమవుతలే. అన్ని టమాటాలు వెళ్తున్నాయి. వరుగులు చేశాను, వడియాలు చేశాను, పచ్చడి చేశాను. వామ్మో, టమాటాలు అన్నట్టు అయింది మా పరిస్థితి. రకరకాలు, 1 కాదు 2 కాదు, చాలా రకాలు. మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తే ఒకదాన్ని మించి ఒక టమాటా చూడగలుగుతారు. ఇది 6 మంత్ తోటకూర అంటారు. 6 నెలల పాటు కట్ చేసిన కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. చాలా అరుదు ఇది తోటకూర. ఇగో ఇక్కడైతే దాచుకున్నాయి వంకాయలు చెట్లల్లో. చూడుర్రి, వైట్ వంకాయ చూసారు కదా. అయితే ఇది కట్ చేస్తా, నాకు వీడియో తీసుకుంటూ కట్ చేయరాదు. ఓకే, కట్ చేసి మళ్ళీ మీకు చూపెడతా. అయితే 2 అయితే ఉంచాను, ఎందుకంటే ఇదేమో కొంచెం ముదిరినట్టు అనిపిస్తుంది, ఇదేమో లాతగా ఉంది. ఇక 2 అయితే పర్ఫెక్ట్ అయినాయి. ఆ 2 మాత్రం తెంపిన. చూడండి, ఈ సైజులో ఉన్నప్పుడు తెంపుకుంటే చాలా రుచిగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పర్పుల్ పొట్టి వంకాయ చూద్దాం. చిట్టి వంకాయ, పొట్టి వంకాయ కాదు, పొట్టి కాదు, చిట్టి వంకాయ ఎన్ని ఉన్నాయో. చూడు ఎంత మంచిగా ఉన్నాయో. గోటిలాగా ఉన్నప్పుడు తెంపేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అమ్మా, చూసారా. ఇగో ఇది విత్తనానికి అవుతుంది. వంకాయలు అన్నట్టున్నాయి, చాలా ఉన్నాయి లోపల. సరిపోతుంది మనకైతే ప్రస్తుతానికి. టమాటా చెట్టు, బచ్చలాకు చెట్టు దీని మీద. ఓకే అండి, ఇప్పుడైతే ఇన్ని హార్వెస్టింగ్ అయినాయి. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఈ పండు వంకాయలు కూడా తెంపేస్తా.
చూసారా ఎంత బాగున్నాయి సీడ్కైతే. దీని పేరు పర్పుల్ చిట్టి వంకాయ, వైలెట్ చిట్టి వంకాయ అంటారు. ఓకే, ఉంటారండి మరి. ఇప్పుడైతే ఇవన్నీ హార్వెస్ట్ అయినాయి. ఇవన్నీ తెంపుడు ఒక్క ఎత్తు అయితే మళ్ళీ అవన్నీ ఏరి మళ్ళీ ఇట్లా మీకు టేబుల్ మీద పెట్టి చూపెట్టుడు ఇంకో ఎత్తు అన్నట్టు. చూడండి, ఒక రకం, రెండు రకాలు, ఇందులో అయితే 4-5 రకాలు ఉన్నాయి. వంకాయలు, ముసుగు వంకాయలు, 7 ఇంచ్ చిక్కుడు, 1 ఫీట్ లావు వంకాయ. ఇందులో 1 ఫీట్లా సన్నది ఉంది, దొడ్డుది ఉంది. ఇది 1 ఫీట్. ఇదేమో పర్పుల్ క్లోబీన్స్, బర్రె చిక్కుడు, తోట మిర్చి, బీన్స్, బిర్యానీ బీన్స్ ఇక్కడ. ఓకే, అలసంద కూర పెద్ద సైజు, తెల్ల వంకాయ, ఇది చిట్టి వంకాయ వైలెట్, ఇది ఎండుమిర్చి మన తోటలో మన గార్డెన్లో, ఇది చిక్కుడు. ఓకే, మరి హార్వెస్టింగ్ ఎలా ఉందన్నది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, మీ సపోర్ట్ వల్లనే ఇంకా నేను చాలా రకాలు తీయగలుగుతా. చూశారు కదా, మరి మీరందరు నాకు సపోర్ట్ ఇస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా సొరకాయలు కూడా చాలా ఉన్నాయి. అది ఆల్రెడీ తెంపిన సొరకాయనే, ఆ క్లాత్ ఎగిరిపోకుండా అక్కడ పెట్టేశాను. ఓకేనా అండి, మరి ఉంటారండి.